దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము. ఈ అధ్యాయములో 18 వచనాలున్నాయి. యూదా రాజగు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. 2వ వచనం, ఏమీయూ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను, ఇదే యెహోవా వాక్కు. 3వ వచనం, మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసెదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసెదను, భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసెదను, ఇదే యెహోవా వాక్కు. 4వ వచనం, నా హస్తమును యూదావారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులగు వారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను. 5వ వచనం, మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరును బట్టియు బయలుదేవత తమకు రాజను దాని నామమును బట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను. 6వ వచనం, యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసెదను. 7వ వచనం, ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి. 8వ వచనం, యెహోవా ఏర్పరిచిన బలి దినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు చేసుకొని వారినందరినీ నేను శిక్షింతును. 9వ వచనం, మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ బలాత్కారముతోనూ నింపువారిని ఆ దినమందు నేను శిక్షింతును. 10వ వచనం, ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదన శబ్దమును పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడును, కొండల దిక్కు నుండి గొప్ప నాశనము వచ్చును, ఇదే యెహోవా వాక్కు. 11వ వచనం, కనానీయులందరూ నాశమైరి, ద్రవ్యము సమకూర్చుకొనిన వారందరూ నిర్మూలము చేయబడిరి గనుక మక్తేషు లోయ నివాసులారా అంగలార్చుడి. 12వ వచనం, ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొను వారిని శిక్షింతును. 13వ వచనం, వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును, వారు ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపురం ఉండరు, ద్రాక్ష తోటలు నాటుదురు గాని వాటి రసమును పానము చేయరు. 14వ వచనం, యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. 15వ వచనం, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. 16వ వచనం, ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. 17వ వచనం, జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను, వారు గ్రుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. 18వ వచనం, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించును కాక. ఆమేన్.